జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 19వ సర్గ. కైకేయి మాటలను విన్న రాముడు ఎటువంటి బాధను పొందక, అమ్మా, నీవు చెప్పినట్లే అగుగాక. నేను రాజు చేసిన ప్రతిజ్ఞను పాలించుటకు జడలు కృష్ణాజినము ధరించి వెంటనే అడవికేగెదను. భరతునకు పట్టాభిషేకము చేయుము, అది నాకును ఆనందదాయకమే. వెంటనే దూతలు భరతుని తీసుకొని వచ్చుటకై అతని మేనమామ దగ్గరకు బయలుదేరుదురుగాక. కైకేయి ఆ మాటలకు సంతోషించి, రామా, నీ తండ్రి స్వయముగా నీతో మాటలాడుటకు సిగ్గుపడుచున్నాడు. నీవు ఆలస్యము చేయక వెంటనే అడవికి పొమ్ము. నీవు బయలుదేరితే గాని నీ తండ్రి స్నానము గాని భోజనము గాని చేయడు. కైకేయి మాటలను విన్న దశరథుడు ఛీ అని పలికి మంచముపై మూర్ఛిల్లెను. రాముడు తండ్రిని లేవనెత్తి కైకేయిని చూచి, అమ్మా, ఇప్పుడే బయలుదేరి నా తల్లి కౌసల్య కడ సెలవు తీసుకొని సీతను ఊరడిల్ల చేసి దండకారణ్యమునకు ఏగెదను. అంతవరకు సహింపుము అని పలికి తండ్రి పాదములకు నమస్కరించి కైకేయి పాదములకు నమస్కరించి బయలుదేరెను. ప్రక్కనే అంతయూ చూచుచున్న లక్ష్మణుడు కోపము నొంది కన్నీటితో శ్రీరాముని అనుసరించి తల్లి కౌసల్య గృహమున ప్రవేశించెను. జై శ్రీరామ్. 19వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 20వ సర్గ. కౌసల్య రాత్రి అంతయు ఉపవాసము ఉండి విష్ణు పూజ గావించి బ్రాహ్మణులచే హోమము చేయుంచుచుండెను. రాముని చూచిన వెంటనే కౌసల్య రామునికి ఎదురేగెను. తల్లి పాదములకు రాముడు ప్రణమిల్లగా తల్లి రాముని లేవనెత్తి కౌగలించుకొని శిరముపై మూర్కొనెను. తనయుని ఆశీర్వదించి భోజనము చేయవలసినదిగా తల్లి కోరగా రాముడు, అమ్మా, నీకు గొప్ప భయము ఏర్పడినది. ఇది నీకును లక్ష్మణునకును ఇంక సీతకును కూడా దుఃఖము కలిగించును. అమ్మా, తండ్రి ఆజ్ఞ మేరకు నేను మునివలే దండకారణ్యమున 14 ఏండ్లు నివసింపవలసియున్నది. మహారాజు భరతునకు పట్టాభిషేకము చేయుచున్నాడు. ఆ మాటలను విన్న కౌసల్య మొదలు నరికిన చెట్టు వలె తెలివి తప్పి నేలపై పడిపోయెను. రాముడు పరిచర్యలు చేయగా తెప్పరిల్లి, రామా, సంతానవతినయ్యి పుత్రుని ఎడబాయుట కంటే గొడ్రాలిగా ఉండిన మేలు. నా భర్తతో భోగములను అనుభవింపకపోయినను నా తనయుని పాలనలోనైనా భాగ్యము కలుగును అని ఆశించితిని. నా సవతుల కఠినోక్తులను పెక్కింటిని వింటిని. నీవు లేనిచో నాకు మరణమే శరణ్యము. ఉపవాసములతో దేవతా పూజలతో వివిధ వ్రతములతో నిన్ను పెంచితిని. అవి ఎల్లా ఇట్లు నిష్ప్రయోజనమయ్యెను. ఈ దుర్భరమగు దుఃఖముచే పీడింపబడియు నా హృదయము పగులుటలేదు, శరీరము చీల్చబడుటలేదు. రామా, నీవు లేక నేను జీవించి ఉండజాలను. ఆవు దూడపై గల వాత్సల్యముతో అనుసరించినట్లు నేనును నీ వెంటవత్తును అని పలుకుచు దుఃఖము పెల్లుబికి రాగా కౌసల్య రోదన చేయసాగెను. జై శ్రీరామ్. 20వ సర్గ సంపూర్ణము.